అండి. ఈరోజు మన టౌన్ పోలీస్ స్టేషన్లో గర్ల్స్ హై స్కూల్ దగ్గర పార్కింగ్లో ఉన్నటువంటి వెహికల్స్ అన్నిటినీ మన ఆర్టీసీ బస్టాండ్ బ్యాక్ సైడ్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఏదైతే ఉందో అక్కడికి మారుస్తాం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న జరిగిన అభివృద్ధి సమీక్ష సమావేశంలో గౌరవ ఎమ్మెల్యే గారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, పోలీసు వారు, రెవెన్యూ వాళ్ళు అందరం కలిసి ఊర్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద చర్చ జరిగినప్పుడు ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఆ ఏరియాని వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది అని, అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామ్యంగా చేర్చాలి అని, ఎక్కడో దూరంగా ఇచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో కన్సర్న్ ఆఫీసర్స్తో ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ అనుమతులు తీసుకోవడం జరిగింది. కాబట్టి అక్కడ స్కూల్ దగ్గర ఉన్న అక్కడ కూడా మన పిల్లలందరూ ఒక సుమారు 1500 మంది స్కూల్ పిల్లలు, కాలేజీ పిల్లలు, ఆడపిల్లలు చదువుతున్నారు. కాబట్టి వాళ్ళకి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితుల నుంచి దూరం చేయడానికి అక్కడి నుంచి దాన్ని ఆ ట్యాక్సీ స్టాండ్ని, అలాగే మున్సిపల్ ఆఫీస్ ముందంతా ఉన్న ట్యాక్సీ స్టాండ్, తహసీల్దార్ ఆఫీసు, రిజిస్టర్ ఆఫీసుల దగ్గర ఉన్నటువంటి ఆ ట్యాక్సీస్ పెట్టేసి అందరినీ కూడా ఒప్పించి ఈరోజు ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ట్యాక్సీ స్టాండ్ పెట్టడానికి అందరినీ ఒప్పించడం జరిగింది. దానికోసమే ఈరోజు ఇక్కడ సమావేశం అయ్యాము టౌన్ పోలీస్ స్టేషన్లో. అదేవిధంగా మన స్కూల్ దగ్గర కాలేజ్ సర్కిల్ నుంచి, వేమారెడ్డి సర్కిల్ నుంచి కాలేజ్ సర్కిల్ వరకు ఉన్న ఆ స్కూల్ దగ్గర ఇంతకుముందు అందరూ షెడ్లు వేసుకొని వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల పిల్లలు చాలా డిస్టర్బ్ అవుతున్నారనే ఉద్దేశంతో సుమారు ఒక 7-8 నెలల క్రితం ఆ షెడ్లన్నీ తీసేసి ఆ డ్రైనేజీని కూడా బాగు చేయడం జరిగింది మున్సిపాలిటీ నుంచి. ఇప్పుడేమైందంటే దానికి ప్రత్యామ్నాయంగా చిరు వ్యాపారస్తులందరూ అక్కడ తోపుడు బండ్లు పెట్టుకొని మళ్ళీ వాటిని స్థానిక స్థావరాలుగా చేసుకొని మళ్ళీ వాటిని పాత పద్ధతిలో తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. వీళ్ళకి కూడా ఒక అకామిడేషన్ కల్పించి వీళ్ళకి కూడా వ్యాపారం చేసుకున్నాలనే సదుద్దేశంతో అడపాల స్ట్రీట్లో సర్వే నెంబర్ 206లో వీళ్ళందరికీ కూడా మినీ మార్కెట్ సౌకర్యాన్ని కల్పిస్తూ అక్కడ లైటింగ్ ఏర్పాటు చేసి మంచినీటి సౌకర్యాలు కూడా కల్పించి అక్కడ గ్రౌండ్ రెడీ చేశాము. మంచినీటి సౌకర్యాలు కల్పించగానే 2-3 డేస్లో వీళ్ళందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేసి ఇక్కడ చిన్నపిల్లలకి చదువుకునే అవకాశాన్ని, ప్రశాంతంగా చదువుకునే అవకాశాన్ని, ఆ స్కూల్ చుట్టుపక్కల ఆ గొడవలు అన్నీ లేకుండా చూసే బాధ్యత తీసుకుంటూ పోలీసు వారు, రెవెన్యూ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళకి కూడా రోడ్డు మీద వదిలేయకుండా వాళ్ళని 206 సర్వే నెంబర్లో మినీ మార్కెట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాం. ఇలాగే చూసుకుంటే మనకు మెయిన్ మార్కెట్ ఉన్న ఏరియాలో చాలా కంజెస్టెడ్గా ఉంది. అక్కడ ఉన్న 30-40 షాపుల్లో చాలా రోడ్ల మీద పెట్టుకోవడం, రైతులంతా అక్కడ మార్కెట్స్ వస్తువులు దింపుకోవడానికే రోడ్లన్నీ కవర్ చేస్తుంటే ప్రతిసారి మేము రైడ్ చేయటం, మున్సిపాలిటీ వాళ్ళు, పోలీసు వాళ్ళు ప్రతిసారి వెళ్ళటం, వెనక్కి జరిపించడం, అక్కడి నుంచి తీపిచ్చేసి వాళ్ళకి చెప్పడం, మళ్ళీ వారం 10 రోజులకి యథావిధిగా మళ్ళీ వాళ్ళు రోడ్డు మీద రావటం. వీటన్నిటికీ కారణం ఊర్లో ఎక్కడా మార్కెట్ ఫెసిలిటీ ఇంకొకటి లేకపోవటం. 20,000 జనాభా ఉన్నప్పుడు అదే మార్కెట్, 1,25,000 జనాభా ఉన్నప్పుడు కూడా అదే మార్కెట్ అవటం మూలంగా మన అవసరాలకు తగినట్లుగా ఈ మార్కెట్ వ్యవస్థను విస్తరించలేదు. గౌరవ శాసనసభ్యుల వారి సూచనల మేరకు దాన్ని అడపాల స్ట్రీట్లో ఒక దగ్గర, అలాగే మన అగ్రికల్చర్ ఆఫీస్ ఎదురుగా ఒక దగ్గర, అక్కడక్కడ ఊర్లో ఉన్న మున్సిపల్ స్థలాలు ఒక 5-6 ఐడెంటిఫై చేసాం. వాటన్నిటిలో కూడా స్కాటర్డ్గా ప్రతి దగ్గర చిన్న చిన్న మినీ వెజిటబుల్ మార్కెట్స్ని కనుక తీసుకెళ్ళినట్లయితే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందుబాటులో ఉంటాయి. ఇక్కడ కూడా ఈ రద్దీ తగ్గుతుంది, ఎక్కువ మందికి అవకాశం అందుబాటులో తీసుకొచ్చినట్లు ఉంటుందని నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మొట్టమొదటగా ఈ కాలేజీ సర్కిల్లో ఎవరైతే ఈ రోడ్ల మీద బండ్లు అన్నీ పెట్టుకొని మినీ మార్కెట్ని తలపించేసి అక్కడ చదువుతున్న విద్యార్థులకి ఇబ్బందికరంగా తయారయ్యారో వీళ్ళందరినీ అడపాల స్ట్రీట్కి షిఫ్ట్ చేస్తున్నాము. దశల వారీగా ఊరికి 4 వైపులా కూడా రాయచోటి రోడ్లో, హిందూపూర్ రోడ్లో, మదనపల్లి రోడ్లో కూడా ఈ మార్కెట్లో, అలాగే అనంతపూర్ రోడ్లో కూడా మరకత మహాలక్ష్మి టెంపుల్ దగ్గరలో స్థలం ఉంది మున్సిపాలిటీ సంబంధించి. అక్కడ ఈ మార్కెట్లన్నీ ఏర్పాటు చేసి ప్రజలకి కూరగాయలు, నిత్యావసర వస్తువులు వాళ్ళ ఏరియాల్లోనే ఎవరికి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్కి అలాగే వేరే వ్యవస్థలన్నిటికీ ఎలాంటి ఆటంకం లేకుండా మార్కెట్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి సహకరించవలసిందిగా నిన్నటి నుంచి ట్యాక్సీ స్టాండ్ యూనియన్ వాళ్ళని, అలాగే వర్తక వ్యాపారులందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మన టౌన్ సిఐ గారితో ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి అందరితో మాట్లాడితే వాళ్ళు కూడా సహృదయంతో అర్థం చేసుకొని కదిరి డెవలప్మెంట్లో, కదిరి బాగోగులు చూస్తాంలో మేము కూడా భాగస్వామ్యం అవుతామని మాకు మాట ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు సాటర్డే నుంచి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెహికల్స్ అన్నీ తీసేసి ఆర్టీసీ కోర్టులో, ఆర్టీసీ వెనకాల ఉన్న కాంపౌండ్లో వాళ్ళు ట్యాక్సీ స్టాండ్ ఏర్పాటు చేసుకుంటారు.
ఈ వ్యాపారస్తులకు కూడా ఈ 2 రోజుల్లోనే సగం వసతి చూపించేసి అడపాల స్ట్రీట్లో ఏదైతే మున్సిపల్ స్థలం ఉందో 206 సర్వే నెంబర్లో అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుందండి. ప్రజలందరూ ఇది గమనించగలరు. ప్రజలందరికీ తాత్కాలికంగా 1-2 రోజులు అసౌకర్యం కలిగినా తర్వాత మీకు చాలా సౌలభ్యంగా ఉంటుంది అని, తర్వాత ఇప్పుడు జరుగుతున్న మార్పుల వల్ల ఎంతోమందికి ఈ ట్రాఫిక్ సమస్యలు కానీ ఇంకోటి ఇతరత్ర ఏమైనా ఉన్నా కూడా అన్నీ తొలగిపోతాయని, దీన్ని సహృదయంతో అందరూ అర్థం చేసుకొని గవర్నమెంట్కి, మున్సిపాలిటీ వారికి, పోలీసులకి, రెవెన్యూ వ్యవస్థకి అందరికీ సహకరించవలసిందిగా మరీ కోరుతున్నానండి. ధన్యవాదాలు.